తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీకు హాఫ్ రైల్‌లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు రూమ్స్ అన్నది హాఫ్ రైల్‌లో అందుబాటులో ఉంటాయి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తుడు కూడా మీకు ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ తోటి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నిల్చొని ముందుగా రూమ్ కోసం అయితే మీరందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అన్నది ఒరిజినల్ ఉన్నా పర్వాలేదు, లేదా జిరాక్స్ కాపీ ఉన్నా సరే పర్వాలేదండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్‌లో నిల్చొని అవసరం లేదు. ఫ్యామిలీలో ఒకరు వెళ్లి లైన్‌లో నిల్చొని రూమ్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే 21 సంవత్సరం కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ కోసం మినిమమ్ ఇద్దరు ఉండాలి. అదే విధంగా పెళ్ళికి కానీ, అబ్బాయి గాని, అమ్మాయి గాని జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. అదే అన్న చెల్లెలు అయితే రూమ్ అయితే ఇస్తారండి. ఎందుకంటే సర్‌నేమ్, ఫాదర్ నేమ్ ఒకటే ఉంటుంది కాబట్టి వీళ్ళకైతే రూమ్ అయితే ఇస్తారు. అదే విధంగా సింగిల్‌గా వెళ్ళే వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు రూమ్ కోసం కింద సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్‌కి అంటే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది కదా మొబైల్ ఫోన్‌కి, ఆ ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మీరు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీరు అమౌంట్ అన్నది ఆన్‌లైన్‌లో పే చేయాలి. అంటే గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ గాని, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరు అమౌంట్ అన్నది పే చేసిన తర్వాత మీకు రూము తాళాలు ఇచ్చేటువంటి గది ఉంటుంది. అక్కడికి వెళ్తే డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. మీరు ఎంతమంది వచ్చారన్నది కూడా అక్కడే కౌంట్ చేసుకొని మీకు రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు చాలామంది శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి. రూమ్ అన్నది 2 డేస్‌కి ఉండాలంటే ఏం చేయాలండి? ఒకవేళ ఇన్ టైమ్‌లో మీకు గనక స్వామివారి యొక్క దర్శనం అన్నది కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్‌లో ఉండి తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. రూమ్ అయితే మనకి 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే రూ. 50 రూమ్ వచ్చిందనుకోండి, మీరు అదనంగా రూ. 550 అయితే డిపాజిట్ చేయాలి. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు ఇచ్చినటువంటి అకౌంట్‌కి అయితే రీఫండ్ అవుతుంది. అది కూడా 3 డేస్ నుండి 4 డేస్ లోపే మీకు రీఫండ్ అవుతుంది. ఒకవేళ రీఫండ్ కాకపోతే రీఫండ్‌కి సంబంధించి మీకు డీటెయిల్స్, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ కూడా మీరు సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర అంటే రూమ్ కోసం మీరు అమౌంట్ కట్టారు కదా! అక్కడ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకి నోటీస్ బోర్డ్‌లో పెట్టడం జరిగింది. దాన్ని ఫోటో తీసుకొని జాగ్రత్త పెట్టుకోండి. ఇన్ టైమ్‌లో గనక మీకు అమౌంట్ గనక రీఫండ్ కాకపోతే మీరు ఆ నెంబర్‌కి మెయిల్ చేసినా, కాల్ చేసినా కూడా అమౌంట్ అయితే రీఫండ్ అవుతుందండి. కాకపోతే మీకు రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిసిప్ట్‌లు ఏవైతే ఉంటాయో చాలా జాగ్రత్త పెట్టుకోండి.